ఈ సంకీర్తన వల్ల ఏమవుతుందంటే అండి, పాడుకున్న వారు ఆ మనసులో ఆ భగవంతుడి వైపుకు లీనం అవటం జరుగుతుందండి. అలాగే విన్నవారికి కూడా ఆ నామం వినేటప్పటికి ఎంతో కొంత వారి మనస్సు కూడా ఆ నామం వల్లే మీకు కైవల్యం కలుగుతుంది అని చెప్పి ఈ కలియుగంలో ప్రతీతండి. దాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా శుభంగా ఉండాలి, అందరిలో కూడా ఆ భగవంతుని యొక్క మరి ఆశీస్సులు ఉండాలి, ఆ భగవన్ నామం వారిలో మరి జీర్ణం కావాలి అని చెప్పి భావనతో మళ్ళీ ఈ కలియుగంలో వచ్చే ఈ రుగ్మతలకి వాటికి పరిష్కారం ఏంటంటే నామం అండి. నిరంతరం ఆ నామం అనే ఒక మరి ఔషధం అనేక రుగ్మతల్ని రూపుమాపుకోవటానికి అవకాశం ఉందండి. అది ఎలా అంటే అండి, ఇవాళ మానసిక స్థితి బాగోకపోవటం వల్లే ప్రతి జీవితం కూడా ఒక ఆందోళనగా తయారైంది. దానివల్ల టెన్షన్ పడి మనిషికి అనేక రకాలైన రుగ్మతలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయండి.